ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది చింత చిగురు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ సీజన్లోనే దొరుకుద్ది అనమాట ఫ్రెండ్స్. దీన్ని చాలా రకాలుగా వాడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉపయోగిస్తారన్నమాట. వాడతారంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చేపల కూరలోను, మటను, చికెను, రొయ్యలు, అది కాకుండా పప్పులో కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కాకుండా దీంట్లో ఏంటంటే మనం పచ్చడి చేసుకోవచ్చు, కారపొడి కూడా చేసుకోవచ్చు ఫ్రై చేసేసి ఈ ఆకుని. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, మనకి ఒక్కొక్కరు యాడ్ అయినప్పుడు వాళ్ళ ఛానల్ పేరు కూడా పెట్టాలి కదా ఫ్రెండ్స్. మేము ఇట్లా జాయిన్ అయ్యామని చెప్పేసి అది లేకోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు పలానా వాళ్ళని మనకి తెలియట్లేదు ఫ్రెండ్స్. అందువలన దయచేసి వేరుగా అనుకోకుండా మీరు కనుక ఒకరికొకరు సపోర్ట్ చేసి జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్, దీంట్లో వాళ్ళ యొక్క ఛానల్ పేరు పెట్టమని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. వేరుగా అనుకోవద్దు, ఎందుకంటే తెలియాలి కదా. లేకపోతే మీరు చేసినప్పుడు మేము కూడా చేయాలి కాబట్టి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా తెలియకోకుండా చాలా ఉంటున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. అందుకని ఈ విధంగా ఈ వీడియో చేసి చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ప్రతి వాళ్ళు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడు పలానా ఛానల్ నుంచి మేము యాడ్ అయ్యామని చెప్పేసి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. దయచేసి వేరుగా అనుకోవద్దు. మాకు తెలుస్తుంది పలానా ఛానల్ నుంచి మనకు యాడ్ అయ్యారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలని తెలుస్తుంది. అందువలన నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మనకి నెంబర్స్ కూడా పెరుగుతారు కాబట్టి, అందుకనే ఈ విధంగా చెప్పమని చెప్తున్నా అన్నమాట. ఇది అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.